Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So guys, ఈ పర్టికులర్ సెషన్లో నేను మ్యాథ్స్ ఐపీఈ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఓకే, ఎఫెక్టివ్గా ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకి మ్యాక్సిమం మార్క్స్ అండ్ ఆల్సో టైం కూడా సేవ్ అవుతుందో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఎందుకు అంటే ఇప్పుడు మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో ఎలా పేపర్ని ప్రజెంట్ చేస్తామో అది చాలా చాలా మ్యాటర్ అవుతుంది. మేబీ మీకు మొత్తం చాలా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, మీకు సబ్జెక్ట్ మొత్తం తెలిసి ఉండొచ్చు, బట్ మీరు పేపర్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారో, ఓకే, అండ్ టైంని ఎంత కరెక్ట్గా వాడుకుంటున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, సో అందుకనే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇద్దరికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు తెలిసిందే మ్యాథ్స్లో మనకి 3 సెక్షన్లు ఉంటాయి, ఏబిసి అని. ఓకే, అండ్ ఆల్సో గైస్ మనకి ఏ సెక్షన్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, సో దాన్ని మనం విఎస్ఏక్యూస్ అంటాం. బి వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎస్ఏక్యూస్, అండ్ సి వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎల్ఏక్యూస్. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది సి సెక్షన్తో స్టార్ట్ చేస్తారు, కొంతమంది సెక్షన్ బితో స్టార్ట్ చేస్తారు, కొంతమంది సెక్షన్ ఏతో స్టార్ట్ చేస్తారు. ఓకే, అయితే నేనేమంటున్నా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అబ్బా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పేపర్ రాగానే ఫస్ట్ ఒకసారి చూసేసుకోండి పేపర్ మొత్తం, ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ చూసుకోండి అండ్ చూడండి ఎన్ని క్వశ్చన్స్ మీకు వస్తాయో చేయడం, ఎన్ని క్వశ్చన్స్ రావో మీకు ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అండ్ దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ సెక్షన్తో మీరు స్టార్ట్ చేస్తున్నారో. గుర్తుపెట్టుకోండి గైస్, ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. సో మీ పేపర్ ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చనే తప్పు అనుకోండి, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన క్వశ్చనే తప్పు చేసిండ్రు, లేదంటే ఇక ఇట్లా స్టార్ట్ చేసిండ్రు క్వశ్చన్ నెంబర్ 1 అని పెట్టేసి ఏదో ఇట్లా మొత్తంగా రాసేసి అర్థమైపోయింది తప్పు చేసిండ్రు అని తెలుసుకొని ఇదంతా ఇట్లా గీసేసి మళ్ళీ ఆ క్వశ్చన్ చేసిండ్రు అనుకోండి, ఇంప్రెషన్ ఎలా ఉంటుందో చెప్పండి మీరే. ఒక్కసారి మీరే ఆలోచించండి, మీరే ఆ ఎగ్జామినర్ ప్లేస్లో ఉంటే మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీ దగ్గర ఒక పేపర్ వచ్చింది, కరెక్ట్ చేస్తున్నారు, ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ తప్పు వచ్చేసింది మీకు, మీ ఇంప్రెషన్ ఏముంటుంది ఇప్పుడు? ఈ బొక్కలేడికి ఏం తెలియదు అనుకుంటారు కదా. సో అదే అంటున్నా. అందుకే నేనేమంటున్నానంటే ఫస్ట్ 3 సెక్షన్లు చూసుకొని, ఓకే, ఏ సెక్షన్లో అయితే మీకు ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, ఏ సెక్షన్లో మీకు క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్గా తెలుసో, అన్నీ కాకపోయినా ఏవైతే తెలుసో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ సెక్షన్తో స్టార్ట్ చేయడం చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, సో మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నా. ఐడియల్గా అయితే చాలామంది సెక్షన్ సితో స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే 7 మార్క్ క్వశ్చన్స్ కదా. సో ఫస్ట్ అయితే ఆ 7 మార్క్ క్వశ్చన్స్ అన్నీ అవగొట్టేసి ఆ తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత లాస్ట్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేస్తారనమాట. ఓకే, బట్ అలానే చేయాలని రూల్ ఏం లేదు, చెప్పాను కదా, మీరు సెక్షన్ బి కూడా స్టార్ట్ చేయొచ్చు, సెక్షన్ ఏ కూడా స్టార్ట్ చేయొచ్చు, బట్ రిమెంబర్ ఏ సెక్షన్తో స్టార్ట్ చేసినా కరెక్ట్గా రాయండి. ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే తప్పు క్వశ్చన్ లేదంటే ఇట్లా కొట్టివేతలు ఏమి ఉండకుండా మంచిగా నీట్గా మీకు వచ్చింది ఫస్ట్ నీట్గా రాసేయండి అబ్బా. ఓకే, దానివల్ల మీకు మంచి ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది ఎగ్జామినర్కి మీ పేపర్ పైన, అండ్ అకార్డింగ్లీ అది ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ పడవచ్చు. ఓకే, సో దాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ ఏ సెక్షన్ డిసైడ్ చేయాలో అది మీకు వదిలేసినాం. సెకండ్ వచ్చేసి ఇప్పుడు పేపర్లో కొట్టివేతలు చాలా చూస్తాను నేను. ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని పేపర్స్ కరెక్ట్ చేసినప్పుడు నేను చూస్తుంటా కదా, స్టూడెంట్స్ మ్యాథ్స్లో ఇట్లా లెటర్స్ ఒక సమ్ తీసుకుందాం, f of x is equal to x square plus x plus 1. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఓకే, f of 1, f of 2, f of 3 వాల్యూ అడిగిండు అనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారంటే సొల్యూషన్ అని పెట్టేసి f of 1 అంటే 1 square plus 1 plus 1 is equal to 4 అని రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 4 కాదు 3 ఇలా రాసేస్తారు, లేదంటే f of 2 అని రాసేసి 2 square minus 1 plus 1, అచ్చా తప్పు ఉంది కదా అని ఇట్లా మొత్తం ఇట్లా గీసేసి ఆ తర్వాత పక్కనే ఇట్లా f of 2 అని మళ్ళీ 2 square plus 1 plus 1 ఇట్లా రాసుకొని చూడండి, మీకే ఒకసారి చూస్తే ఎంత చండాలంగా అనిపిస్తుంది మీకే. సో అందుకే కొట్టివేతలు చాలా తక్కువ చేయండి అబ్బా. ఇన్ఫ్యాక్ట్
ఎప్పుడైనా లెటర్స్ సే దాట్ సరే పెన్తో రాస్తారు మనం, ఓకే మనం పెన్తో రాస్తాం, ఎగ్జామ్లో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, మన చేతిలో లేదు అది, ఓకే. సో అలాంటి టైమ్స్లో నేనేం చేస్తా అంటే ఇలా కొట్టివేతలు కాకుండా మీరు సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఇదే ఉంది, ఓకే. ఇక్కడ మీరు ఫార్ములా అంటే ఏదైతే సబ్స్టిట్యూషన్ ఉందో తప్పు చేశారు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు ఇలా కొట్టి వేయకుండా సింపుల్గా ఇట్లా ఒక బ్రాకెట్ పెట్టేసి ఇక్కడ ఇలా క్రాస్ మార్క్ పెట్టి రాంగ్ అని రాసేయండి, క్రాస్ మార్క్ పెట్టి రాంగ్ అని రాయండి. ఇలా రాసినా కూడా ఎగ్జామినర్కి అర్థం అవుతుంది, ఓకే దీన్ని కన్సిడర్ చేయకూడదని, దీన్ని కన్సిడర్ చేయరు. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే చూడ్డానికి కూడా మీకు ఆ కొట్టివేతలు అవన్నీ ఏం కనిపించవు, కొంచెం పేపర్ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, కొట్టివేతలు ఎక్కువ చేయకండి ఎక్కడ కూడా. ఇట్లా ఇట్లా చాలా కొంతమంది అయితే లిటరల్గా ఇగో ఇట్లా 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 గీకేస్తారు పేపర్లో. ఇట్లా చేయకండి అబ్బా, చాలా గలీజ్గా ఉంటుంది. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో. ప్రజెంటేషన్ వల్లనే కొంతమందికి 1 మార్క్ 2 మార్క్ 75 వచ్చే ప్లేస్లో 73లు 72లు పడుతుంటాయి. సో అందుకే చెప్తా నీట్గా రాయండి పేపర్, ఓకే. ఇలాంటి కొట్టివేతలు లేకుండా ఎక్కడైనా తప్పు అయిపోతే చెప్పాను కదా ఒక బ్రాకెట్ పెట్టేసి ఎక్కడ నుంచి తప్పు చేశారో మీరు అక్కడి నుంచి ఒక ఇట్లా బ్రాకెట్ పెట్టేసి రాంగ్ అని మెన్షన్ చేసిండ్రు అనుకోండి, ఐ థింక్ దాట్స్ సఫిషియంట్. మంచిగా చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూ ఏంటంటే పేపర్ ఇచ్చినప్పుడు గైస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి, ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫో ఉంటుంది. ఆ ఇన్ఫో ఖచ్చితంగా మీరు సొల్యూషన్లో కూడా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే క్వశ్చన్ ఇచ్చిండి అబ్బా, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 2, ఓకే. x మైనస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 4, 2x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 7, okay, and is asking you to find out the solution for this linear equations, okay, using the Cramer method అనుకుందాం, Cramer's rule అనుకుందాం ఎగ్జాంపుల్కి. అయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా చేయకూడదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సొల్యూషన్ పెట్టేసి క్రామర్స్ రూల్ అంటే ఫార్ములా ఇది, x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta అని పెట్టేసి డెల్టా 1 అంటే బేసికలీ డైరెక్ట్గా రాసేస్తారు మీరు వాల్యూస్, డెల్టా 1 వాల్యూ, డెల్టా 2 వాల్యూ, డెల్టా 3 వాల్యూ. అలా రాయకండి, ఇది ఆబ్జెక్టివ్ కాదురా బాబు, సబ్జెక్టివ్. ఇది సబ్జెక్టివ్లో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ పాయింట్ షుడ్ బి మెన్షన్డ్. మీరు చిన్న ఫార్ములా యూజ్ చేస్తున్నా, ఓకే, ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నా, ఏదైనా థియరం యూజ్ చేస్తున్నా ఖచ్చితంగా మెన్షన్ చేయండి, అక్కడ రాయండి నీట్గా. మీరు రాసితేనే ఖచ్చితంగా అక్కడ మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే ఐడియల్గా ఇలా చేయకూడదు ఈ క్వశ్చన్. సో క్వశ్చన్ సార్ మరి ఐడియల్గా ఎట్లా చేస్తారు, కరెక్ట్గా మొత్తం ఫుల్కి ఫుల్ పడాలంటే ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తానంటే గివెన్ ఎప్పుడైనా ఏ క్వశ్చన్ అయినా అబ్బా 2 మార్క్ క్వశ్చన్ అవ్వని, 4 మార్క్ క్వశ్చన్ అవ్వని, 7 మార్క్ క్వశ్చన్ అవ్వని, ఫస్ట్ అయితే గివెన్ అని పెట్టేసి ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రాయండి. స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఆ సొల్యూషన్ కంప్లీట్గా తెలియకపోయినా అట్లీస్ట్ ఇవన్నీ రాస్తే 1 మార్క్ 2 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. సో గివెన్ అని రాసేసి ఇది రాసేయండి. సో ఏమి ఇచ్చిండు మనకి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 2, x మైనస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 4, 2x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 7. ఇలా గివెన్ అని పెట్టేసి ఇలా రాసేయండి. ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓకే, సో మనకి ఏం అడిగాడు, మనకి ఫైండ్ x is equal to y is equal to, so find x value, y value and z value. So find x value, y value and z value. సో ఇలా పెట్టేసుకుంటా నేను. ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్, ఇలా రాసేసిన తర్వాత ఇప్పుడు బై క్రామర్స్ రూల్ అని పెట్టేసి నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే క్రామర్స్ రూల్ ఏంటో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఇప్పుడు క్రామర్స్ రూల్ అంటే ఫార్ములా ఉంది కదా, x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. ఆ డెల్టా 1 అంటే ఏంటి ఫార్ములా, అసలు ఆ డెల్టా అంటే ఏంటి, డెల్టా 2 అంటే ఏంటి, డెల్టా 3 అంటే ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా బట్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ గివెన్ అని పెట్టేసిన తర్వాత ఈ క్వశ్చన్లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నానో ఆ కాన్సెప్ట్ మెన్షన్ చేసి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా, సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ని ఓకే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం.
సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు వచ్చే వాల్యూస్ ఉంటాయి కదా, XYZ వాల్యూస్, ఆ వాల్యూస్ ఫైనల్గా దేర్ ఫోర్ అని పెట్టేసి X = Y = Z అని రాసేస్తా. ఇలా రాస్తే 7 మార్క్స్ పక్కా పడతాయి, ఎక్కడ డౌట్ లేకుండా 7 మార్క్స్ ఖచ్చితంగా వేసేస్తారబ్బా. ఓకే, సో బేసికలీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే, అంటే బేసికలీ కరెక్షన్ చేసేటప్పుడు ఏం చూస్తారంటే 7 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇలా చూస్తారబ్బా. 7 మార్క్ క్వశ్చన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసిండా లేదా, ఓకే రాసేసిండు. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే కనుక్కోవాలో దానికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మెన్షన్ చేసిండా, దానికి సంబంధించిన ఫార్ములా కానివ్వండి, లేదంటే కాన్సెప్ట్ థియరము అవి మెన్షన్ చేసిండా చూస్తారు. అవి మెన్షన్ చేసిండా, ఓకే ఫైన్. ఆ తర్వాత ఏం చేస్తాం మనం, సరే ఫార్ములా మెన్షన్ చేసినా కదా, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేసినవా లేదా అది చూస్తారు. ఆ తర్వాత ఏంటి, క్యాలిక్యులేషన్ స్టెప్స్. ఆ క్యాలిక్యులేషన్ స్టెప్స్ కూడా స్కిప్ చేయకండి, ఏదున్నా పేపర్లోనే నీట్గా రాయండి. చాలామంది చూస్తా నేను క్యాలిక్యులేషన్ స్టెప్స్ అన్ని స్కిప్ చేసేసి లాస్ట్లో ఆన్సర్ రాస్తారు డైరెక్ట్గా, అలా రాసిన మార్క్స్ పడవు కంప్లీట్గా. ఓకే, సో క్యాలిక్యులేషన్ స్టెప్స్ కూడా మంచిగా నీట్గా 1 by 1 రాసేసి ఫైనల్గా ఆన్సర్ వస్తుంది కదా, దేర్ ఫోర్ రాయండి, కన్క్లూడ్ చేయండి ఆ క్వశ్చన్ని. దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్ X = ఇంత, Y = ఇంత, Z = ఇంత. అంటే ఈ క్వశ్చన్ ప్రకారం, మీకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం దాన్ని ప్రాపర్గా కన్క్లూడ్ చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ కూడా అంతే. 4 మార్క్స్ కొంచెం చిన్నగా ఉంటుంది క్వశ్చన్, అంతే కదా. సో 4 మార్క్స్ కూడా గివెన్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన కాన్సెప్ట్ లేదంటే ఫార్ములా, దాని సబ్స్టిట్యూషన్ అండ్ ఫైనల్ కన్క్లూజన్. 2 మార్క్స్ కూడా అంతే. 2 మార్క్స్లో గివెన్ అదైతే ఇచ్చిండో దాని ఫార్ములా ఏంటి, దాని సబ్స్టిట్యూషన్. ఓకే, ఈ ప్యాటర్న్ మాత్రం మిస్ అవ్వకండి. చెప్తున్న అర్థమవుతుంది కదా మీకు. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా స్టెప్స్ రాయడం, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం, ఫార్ములా మెన్షన్ చేయకుండా, ఓకే గివెన్ రాయకపోవడం, లేదంటే ప్రాపర్గా కన్క్లూడ్ చేయకపోవడం, ఇవన్నీ మైట్ కాస్ట్ యూ మార్క్స్. మైట్ కాస్ట్ యూ మార్క్స్. ఖచ్చితంగా మేబీ 1 మార్క్ ఆర్ హాఫ్ మార్క్ ఆర్ 2 మార్క్స్ తీసేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే జాగ్రత్తగా రాయండి, కొంచెం పేషెన్స్ పెట్టుకోండి. ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఏం చేసేది అని చెప్పండి. మిమ్మల్ని అయితే 3 hours తర్వాతనే పంపిస్తారు కదా ఎగ్జామ్ హాల్ నుంచి. సార్ నేను 2 గంటల్లో పేపర్ కంప్లీట్ చేసిన, నేను 2.5 గంటల్లో పేపర్ కంప్లీట్ చేసిన అంటే ఏం ఉపయోగం చెప్పండి, దానివల్ల ఏం యూజ్ లేదు. సో మంచిగా నీట్గా నేను మెన్షన్ చేసినట్టు పేపర్ ఎట్లా అంటే ఇట్లా ఓపెన్ చేయగానే అసలు అబ్బా ఇంత అద్భుతంగా రాసిండ్రా బాబు అనిపించాలన్నమాట. ఓకే, అంత నీట్గా ప్రజెంటేషన్ చెప్పిన. సో ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, పేపర్ స్టార్టింగే తప్ప ఆన్సర్లతోటి లేదంటే కొట్టివేతలతో స్టార్ట్ చేయకండి. ఏదైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, ఏ సెక్షన్లో ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారో దాంతో స్టార్ట్ చేయండి. సెకండ్, అసలు కొట్టివేతలు లేదంటే ఇలాంటివి చేయకండి. ఒకవేళ ఏమైనా తప్పు అయితే సింపుల్గా ఇలా మెన్షన్ చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది, క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా రాయాలి పేపర్ని, ఓకే ఒక సొల్యూషన్ని ఎలా రాయాలి, అది ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ గైస్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈ టైం మేనేజ్మెంట్ తెలియక చాలామంది 75 ప్లేస్లో ఈ 72లు 71 తెచ్చుకొని వస్తారు ఎగ్జామ్లో. ఓకే, అసలు టైం మేనేజ్మెంట్ ఏంటి సార్ అసలు, అంటే ఎట్లా చేయాలి టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్లో అంటే 3 hours పేపర్ అబ్బా. మీరు పేపర్ ఎట్లా రాస్తారంటే, మీరు ఫస్టే పేపర్ సెక్షన్స్ని మీరు ఎలా టైంని డిసైడ్ చేస్తారంటే, పేపర్ అట్లీస్ట్ 2 hours 40 minutes 2 hours 40 minutes లోపల కంప్లీట్ చేయాలని ట్రై చేయండి అబ్బా. మ్యాక్సిమం 2 hours 40 minutes అంతే. 2 hours 40 minutes తర్వాత వెళ్ళకండి. మ్యాక్సిమం సరిపోతుంది చెప్తున్నా కదా, పక్కా సరిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు దానిలో. ఇప్పుడు ఫస్ట్ సెక్షనే వెరీ షార్ట్, హార్డ్లీ 40 minutes పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ 40 minutes కూడా ఎక్కువ తీసుకుంటున్నా. ఒక్కొక్క క్వశ్చన్కి 3 నిమిషాలు అనుకున్నా 30 నిమిషాలు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో అవలీలా కంప్లీట్ చేయొచ్చు అబ్బా. సెకండ్ సెక్షన్ 5 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది కూడా ఒక 40-50 minutesలో కంప్లీట్ చేయొచ్చు మీరు. ఇంకా మిగిలిపోయింది ఎంత, సో లెటెస్ట్ సే 50 minutesలో కంప్లీట్ చేసిన, 50 + 30 80, లేదంటే 1.5 hour అనుకోండి. ఓకే, 1.5 hourలో ఫస్ట్ 2 sections కంప్లీట్ చేశారు. ఇంకా నెక్స్ట్ 1.5 hour అంటే ఇప్పుడు లెటెస్ట్ సే
2 hours 40 minutes అనుకుంటే మనకి ఎంత మిగిలిపోయింది ఇంకా ఐ గెస్ ఇంకా ఆల్మోస్ట్ మనకి 30 + 40 70 minutes మిగిలిపోయింది ఇంకా. అంటే 2 hours 40 minutes మార్క్ ఇచ్చినా కదా, సో 2 hours 40 minutes మార్క్కి ఇంకా 70 నిమిషాలు మిగిలిపోయింది. 70 minutesలో మీరు చేయాల్సిందల్లా 5 7 మార్క్ క్వశ్చన్స్ అండ్ కంప్లీట్ అవలీలగా కంప్లీట్ అవుతాయి. మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా కంప్లీట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం అయితే 2 hours 40 minutesలో పేపర్ కంప్లీట్ చేయొచ్చు అబ్బా. ఓకే, అండ్ 2 hours 40 minutesలో కొన్నిసార్లు కుదిరితే మీరు ఎక్స్ట్రా కూడా రాసేస్తారు, కావాలంటే రాసేయండి ఎక్స్ట్రా. ఓకే, సో అది చెప్తాను ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాయిస్ రాయాలా లేదా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం దీని తర్వాత. బట్ 2 hours 40 minutesలో అయితే పేపర్ మ్యాక్స్ కంప్లీట్ చేసేయండి, ఇదే మ్యాక్సిమం టైం. దీని తర్వాత ఏంటంటే ఇంకా 20 నిమిషాలు ఉంటుంది కదా, పడుకోకండి. 20 నిమిషాలు ఆ పేపర్ అయిపోయింది, చలో ఇంకా పండుకుందాం మనం, లేదంటే పక్కన మన జూనియర్ గాడు ఏం చేస్తున్నాడు, లేదంటే అరే నా దోస్తు గాడు ఉన్నాడు, లేదంటే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, వాళ్ళని నేను ఆదుకోవాలి, అలాంటివి వద్దబ్బా. ఓకే, అలాంటి సంఘ సేవలన్నీ మనం బయట చేద్దాం. క్లాస్ బయట చాలా ఉన్నాయి చేయడానికి, అలాంటివి చేద్దాం, బయట చేద్దాం. క్లాస్ లోపల ఎవరి పేపర్ వాళ్ళు రాసుకుందాం. ఓకే, సో ఇదేం చెప్తున్నా అంటే ఈ లాస్ట్ 20 minutesలో మీరు ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఏమైతే రాశారో మీరు ఒక్కసారి మొత్తం చూసుకోండి, ఒకసారి మొత్తం స్కాన్ చేయండి, ఒకసారి మొత్తం రీచెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మ్యాథ్స్లో ఏమవుతుందంటే తెలియకుండా మనం ఫాస్ట్గా రాస్తూ కొన్నిసార్లు మనకు తెలియకుండా మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. పాజిటివ్ ప్లేస్లో నెగిటివ్ పెట్టుకోవడం, 1 + 1 3 అని రాసుకోవడం. చెప్తున్నా మీకు అనిపించచ్చు అంత సిల్లీ మిస్టేక్స్ చేస్తానా అని, అయ్యాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ఓకే, జరిగాయి కాబట్టి చెప్తున్నా మీకు నేను. సో అందుకే అంటున్నా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి అబ్బా, క్రాస్ వెరిఫై చేసుకోండి, ప్రతి క్వశ్చన్ చూసుకోండి. ఓకే, దాని సొల్యూషన్ ఏంటి, కరెక్ట్గా చేశారా మీరు అని. ఐ థింక్ ఇట్ హార్డ్లీ టేక్స్ 10 minutes. 10 minutes కన్నా ఎక్కువ పట్టదు మీకు క్రాస్ చెక్ చేసుకోవడానికి. సో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు మంచిగా క్రాస్ చెక్ చేసిండ్రా, 10-15 minutesలో కంప్లీట్ చేసిండ్రు అనుకోండి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఓకే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మయ్యా నేను రాసినామని కరెక్ట్గా రాసినా, ఎక్కడ తప్పులు లేవు. ఏమైనా తప్పులు ఉన్నా కూడా యూ స్టిల్ హ్యావ్ టైం. అందుకే అన్న 2 hours 40 minutes అన్న మీకు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే 2 hours 30 minutesలో కంప్లీట్ చేస్తే ఇంకా సూపర్. 40 minutes కాకుండా 2 hours 30 minutes 2.5 hours కంప్లీట్ చేసిండ్రు అనుకోండి పేపర్, ఇంకా సూపర్. ఎందుకంటే మీరు క్రాస్ చెక్ చేసేటప్పుడు లెటర్స్ సే 7 మార్క్ క్వశ్చన్లో మీకు తప్పు కనిపించింది, అప్పుడు మీకు టైం ఉంటుంది, ఇంకా ½ an hour టైం ఉంది. ఆ టైంలో అట్లీస్ట్ మీరు అది ఏదైతే తప్పు చేశారో దాన్ని కొంచెం అంటే సరిదిద్దుకోవడానికి టైం ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి టైం ఉంటుంది కదా. సో అందుకే అంటున్నా మీకు ఖచ్చితంగా పేపర్ని 20 or 30 minutes ముందుగానే కంప్లీట్ చేయండి, మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి అక్కడ. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రాస్ చెక్ చేయకుండా మాత్రం పేపర్ రాసేసి బయటికి రాకండి, క్రాస్ చెక్ చేసే రండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నవ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన 5th పాయింట్లోకి వచ్చేద్దాం మనం. 5th పాయింట్ ఏంటి సార్ అంటే చాయిస్ రాయాలా వద్దా. చాయిస్ రాయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు చెప్తా వినండి ఒకసారి. చాయిస్ అసలు సార్ రాయాలా వద్దా. ఇప్పుడు ఎలాగో ఫస్ట్ సెక్షన్లో అన్నీ అటెంప్ట్ చేయాల్సిందే, సరే ఇప్పుడు సెకండ్ సెక్షన్ థర్డ్ సెక్షన్కి వద్దాం. నన్ను అడిగితే SAQsలో పక్కా చాయిస్ రాయండి అబ్బా, SAQsలో పక్కా చాయిస్ రాయండి. ఎందుకంటే క్వశ్చన్స్ అంత లెంతీగా ఉండవు, ఓకే చిన్నగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 7 questions ఇస్తే అట్లీస్ట్ 6 అయితే రాసి వచ్చేసేయండి, ఒక చాయిస్ అయితే రాయండి. సో దట్ అప్పుడప్పుడు మనకు తెలియకుండా ఒక క్వశ్చన్లో ఒక చిన్న మిస్టేక్ అయిపోయినా ఇంకో క్వశ్చన్ ఉంది కాపాడడానికి మనకి. ఓకే, సో అందుకే అంటున్నా చాయిస్ అయితే పక్కా రాసిరండి. SAQsలో అయితే డెఫినెట్గా ఒక చాయిస్ అయితే రాసి వచ్చేసేయండి. ఇంకా 2 రాస్తే సూపర్ ఇంకా. ఓకే, బట్ ఒకటైతే పక్కా రాసేయండి అబ్బా. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అది డిపెండ్స్ ఆన్ టైం. ఇప్పుడు మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చిన 7లో 5 కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలాంటి తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా చేసినా అనిపించింది అనుకోండి, ఓకే ఫైన్ పర్లేదు, అంటే టైం కూడా లేదు మీకు, బట్ ఇచ్చిన 5 questions అటెంప్ట్ చేయాలి మనం, 5 కరెక్ట్గా చేసిండ్రు అనుకోండి, దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. బట్ టైం ఉంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా ఒక చాయిస్ అటెంప్ట్ చేసి రండి, ఖచ్చితంగా అది మీకు యూజ్ అవుతుంది. తర్వాత మీరు రియలైజ్ అయ్యారు
అమ్మో ఒక క్వశ్చన్లో ఇక్కడ తప్పు చేసినా అని. అలాంటి టైంలో చాయిస్ రాసినా కదా, టెన్షన్ లేదు నాకు, ఆ చాయిస్ నన్ను బతికిచ్చేస్తుంది అనిపిస్తుంది మీకు. ఓకే, బట్ అగైన్ చెప్తున్నా, టైం మీద డిపెండ్ అవుతుంది. మీకు టైం ఉంటే మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కూడా చాయిస్ రాయండి. లేదు అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో మాత్రం అట్లీస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఒక్క చాయిస్ అయినా రాసరండప్ప. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద చాయిస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లాస్ట్ పాయింట్ వచ్చేసి, పేపర్లో అడిషనల్స్ ఉండవు. అడిషనల్స్ ఇవ్వరు మనకి ఒక బుక్లెట్ ఇస్తాడు, ఆ బుక్లెట్లోనే మొత్తం రాయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ నుంచి మంచిగా మనకు ఒక 50 పేజీలు ఉన్నాయి, 100 పేజీలు ఉన్నాయి 100 పేజీలు ఉన్నాయి ఆ బుక్లెట్లో అన్నట్టు అసలు మనం ఇంత రాసుకుంటూ పోతాం, ఇంత స్పేస్ వదులుకుంటూ, ఓకే, అంతా కొట్టేసుకుంటూ ఇంత వదిలేసుకుంటూ రాసుకుంటూ వెళ్తాం. లాస్ట్లో 2-3 పేజీలు ఉంటాయి, ఇంకా ఒక 4-5-7 మార్కుల క్వశ్చన్లు మిగులుతాయి, అవి రాయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం తెలుసా, అదేదో చీమలు ఉంటాయి చూడు, చీమలు అట్లా చిన్నగా ఇట్లా చిన్నగా ఎక్స్ వై జెడ్ ఇట్లా అంటే భూతద్దం పెట్టి ఇట్లా చూడాల్సి వస్తుంది కరెక్షన్ చేసేటప్పుడు. అట్లా రాస్తారు జనాలు. అట్లా చేయకండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా అడిషనల్స్ ఇవ్వరని. అలాంటప్పుడు స్పేస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా రాయండి, ఎక్కువ అందుకే అన్నా మీకు కొట్టివేతలు ఎక్కువ చేయకండి. ఫస్ట్ టైం రాసేటప్పుడే జాగ్రత్తగా రాయండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మీకు స్పేస్ సరిపోయిపోయింది అనుకోండి, మీకు ఆన్సర్ తెలిసినా ఇట్లా రాస్తే ఏం అర్థమవుతుందో చెప్పండి ఎగ్జామినర్కి. ఖచ్చితంగా వాడికి అర్థం కాకపోతే ఆఫ్కోర్స్ మీకు మార్క్స్ అయితే ఇవ్వడు కదా. సో అందుకే మీరు మంచిగా స్పేస్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి, ఎక్కువ వేస్ట్ చేయకండి. ఓకే, జాగ్రత్తగా ఎంత సరిపోతుందో అంతే. ఎక్కువ ఇప్పుడు మీరు పెద్ద లెటర్లతోటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇలా కూడా రాయకండి. ఓకే, ఇచ్చిన ప్లేస్లో మంచిగా నీట్గా సరిపోయేటట్టు రాయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పేస్ మేనేజ్మెంట్ గైస్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ పక్కా గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాథ్స్ పేపర్ రాసే ముందు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని కరెక్ట్గా రాయండి. ఇవి ఇంప్లిమెంట్ చేయండి మీ ఎగ్జామ్లో. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేశారు, అన్నీ చదువుకున్నారు, అండ్ దాంతోపాటు నేను చెప్పిన పాయింట్స్ అని ఇంప్లిమెంట్ చేస్తే పక్కాగా 75/75 అయితే ఎక్కడికి పోవు, మంచిగా అవలీలగా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాం. సో గైస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా కుమ్మేసేయండి. అండ్ ఆల్సో నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అక్కడ మీరు కావాలంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను అవైలబుల్ ఉంటా. ఓకే, సో గైస్, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. లింక్ ఇక్కడ ఉంది, లేదంటే ఇక్కడ స్కాన్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి, వెంటనే జాయిన్ అయిపోవచ్చు అక్కడ. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ అవుట్ దేర్. ఓకే, ఆల్సో గైస్, మన టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ ఇంటరాక్షన్స్ తీసుకుంటూ ఉంటా. మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు ఆ లైవ్ ఇంటరాక్షన్స్లో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అడగచ్చు. లేదు సార్ నాకు స్పెసిఫిక్గా వేరే ఏమైనా టైమ్స్లో డౌట్స్ ఉంటే అడగచ్చా అంటే అలా కూడా అడగచ్చు. దానికోసం మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. నేను కావాలంటే నా టెలిగ్రామ్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఏమైనా సింపుల్ కామన్ డౌట్స్ ఉన్నా, జనరల్ డౌట్స్ ఉన్నా, I'll try to answer as many students as possible. Okay, so guys, na Instagram and Telegram ID rendu okate. So this is my Instagram and Telegram ID, Gautam Sankirtan untadi. Meer search cheyandi, కనిపించేస్తుంది. సో డైరెక్ట్గా మెసేజ్ చేసేయండి ఇక్కడ. ఓకే, డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మీరు. అక్కడ నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఓకే, సో చలో గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వండర్ఫుల్ సెషన్లో. సో టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. చెప్తూ ఉంటా ఇప్పుడు మనకి రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు నేను ఇంపార్టెంట్ 7 మార్క్ 4 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ చేశాను. ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాను మీకు పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలో అని. ఇవన్నీ ప్రాసెస్లో పార్టే, ఇవన్నీ మనం ప్రాసెస్లో ఒక పార్టే కదా. సో ఈ ప్రాసెస్లో మనం ఇవన్నిటిని కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా రిజల్ట్ గురించి టెన్షన్ ఎందుకు చెప్పండి, రిజల్ట్ ఆటోమేటిక్గా మంచిగానే వస్తుంది. ఓకే, సో విత్ దాట్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో సెషన్లో. బై గైస్.